సంఘటనలో ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులందరినీ కూడా విచారించటం, ఈలోపు అక్కడికి ఎస్పీ గారు రావటం, పల్నాడు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గారు అక్కడికి వచ్చి అక్కడ స్థానికంగా ఎవరెవరైతే ఆ మండలానికి సంబంధించినటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్లు కానీ లేదా హత్య విచారణాధికారులతో కానీ వీళ్ళందరితో కూడా మాట్లాడిన తర్వాత పల్నాడు జిల్లా సూపరింటెండెంట్ గారు, ఎస్పీ గారు, అంటే ఆ జిల్లాకి సంపూర్ణ బాధ్యతలు చూస్తున్నటువంటి జిల్లా పోలీసు ఉన్నతాధికారి ఆయన పాత్రికేయ మిత్రులందరితో మాట్లాడటం జరిగింది. వారు మాట్లాడుతూ ఏం మాట్లాడారో ఒకసారి ఎస్పీ గారు ఏం మాట్లాడారో ఒకసారి చూడండి. సౌండ్ పెంచండి. మళ్ళొకసారి ప్లే చేయండి ఒకసారి. సాక్షాత్తు పల్నాడు జిల్లా ఉన్నతాధికారి, ఇద్దరూ కూడా హత్య చేసిన వారు, హత్యకు గురి కాబడిన వారు, ఇద్దరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారే. దీనిలో ముద్దాయిల్ని అరెస్ట్ చేయడానికి మేము శరవేగంగా ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి ఆయన మాట్లాడారు, జిల్లా ఎస్పీ గారు. అంటే అక్కడ ఎవరైతే హత్య జరిగిన చోట ఉన్నటువంటి అందరూ ఉండుంటారు, పోలీసులు ఉండుంటారు అంతా కదా. మాట్లాడి జిల్లా ఎస్పీ గారు మాట్లాడినటువంటి మాటలు అయితే సుమారుగా ఆయన సుమారు 5ంటికి జరిగిందని చెప్పారు. అంటే ఆయన 6ంటికో 6:30కో అది చెప్పుంటాడు. అంటే ఆ ఊర్లో ఉన్నటువంటి వారు చెప్పిన విషయాలు మర్డర్ జరిగిన సంఘటన స్థలానికి సుమారుగా గంటన్నర తర్వాత ఎస్పీ గారు వచ్చారు అని చెప్పారు. అక్కడున్న పాత్రికేయ మిత్రులు మాతో మేము విచారిస్తే చెప్పింది ఏంటంటే, ఆ పాత్రికేయ మిత్రులు చెప్పిన దాన్ని బట్టి ఎస్పీ గారు వచ్చి రాగానే సంఘటన చూశారు. అక్కడ ఉన్నటువంటి ఎస్ఐలతో సిఐలతో అందరితో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మాత్రమే వెళ్తూ మీడియాకి మాటలు చెప్పి వెళ్ళారు అని చెప్పారు. అంటే ఏంటి, ఆ గ్రామంలో ఉన్నటువంటి 2 తెలుగుదేశం వర్గాల మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరులో ఈ హత్యలు జరిగినాయి. ఇద్దరు కూడా తెలుగుదేశం వారే అని చెప్పారు. కానీ చూడండి, అంటే తెలుగుదేశం పార్టీ, ఈ దిక్కుమాలిన కూటమి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఏలుబడి సాగిస్తుందంటే, 8 గంటలకి ఎఫ్ఐఆర్ రాస్తారు. అది ఎన్నింటికి రాశారో దేవుడికి తెలియాలి. 8 గంటలకి ఎఫ్ఐఆర్ అవుతూ ఆ ఎఫ్ఐఆర్ వెంటనే ఎఫ్ఐఆర్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి తమ్ముడు వెంకటరామరెడ్డి ఇద్దరు కూడా ముద్దాయిలకు వచ్చేస్తారు. 6వ ముద్దాయి 7వ ముద్దాయిగా. ఆ
ఎవరైతే ఈ ఎఫ్ఐఆర్ ఇచ్చాడో, అంటే పోలీసులకి ముందస్తు సమాచారం ఇచ్చాడో, ఆ ఇచ్చినటువంటి ఆంజనేయులు గారు, ఆంజనేయులు ఆయన ఇచ్చాడు. ఆయన స్టేట్మెంట్లో చెప్తాడు, యాజ్ ఈజ్ ఎఫ్ఐఆర్లో ఉన్న నేను చదువుతున్నా. నా కొడకల్లారా, వచ్చేది మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే, మిమ్మల్ని బతకనేమో. మాకు ఎక్స్ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరియు పిన్నెల్లి వెంకటరామరెడ్డి అనువార్లు చెబితేనే మేము ఈ మటలు చేస్తున్నాం. మాకు ఏదైనా ఆపద వస్తే వాళ్ళు చూసుకుంటారు అని బెదిరించి, అంటే జీబుల్లోంచి కత్తులు తీశారంట. కత్తులు తీసి చచ్చిపోయిన వాళ్ళిద్దరు పక్కన ఉన్నతో కత్తులు చూపించి ఇది చెప్పారంట. ఏమని? రాబోయేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే 4 సంవత్సరాల తర్వాత. వీళ్ళేమో తెలుగుదేశం వాళ్ళు, చంపేసిన వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు, బెమ్మారెడ్డితో తిరుగుతారు రోజు. చూడండి ఎంత పచ్చి దగ, ఎంత పచ్చి దుర్మార్గం. నేను చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ని ఈ పాపాల గురించి నిలదీస్తున్నాను. ఒకసారి ఎవరైతే ఈ హత్యకి ప్రధాన నిందితుడిగా ఉన్నాడని చెప్తున్నారో తోట వెంకటరామయ్య, ప్రభుత్వం రాగానే, అంటే అసలు ఈ తోట వెంకటరామయ్య కానీ లేదా ముద్దాయిగా చెప్తున్నటువంటి జేవిసెట్ సీను ఇంకోళ్ళు 5 కారులోంచి దిగారని చెప్పి దీంట్లో రాశారు. ఈ 5గురిలో ఏ ఒక్కడన్నా ఇవాళ ఈ పోలీస్ ఎఫ్ఐఆర్లో చెప్పినటువంటి సంఘటనల ఆధారంగా కారులోంచి 5 దిగారని చెప్పారు. ఈ 5గురిలో ఏ ఒక్కడైనా లేదా కారు ఓనరు ఇందులో ముద్దాయిగా హత్యకి ప్రధాన కారకుడు అని చెప్తున్నటువంటి పోలీసులు చెప్తున్నటువంటి లేదా ప్రత్యక్ష సాక్షి పేరుతో ఎవరైతే ఒకరిని ప్రవేశపెట్టారో అతను చెప్తున్నటువంటి దాని ప్రకారం ఈ చెప్పే ఏ వ్యక్తి అయినా ఏనాడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నారా? కనీసం ఫ్యాన్ గుర్తుకు ఓటేశారా వాళ్ళ జన్మలో ఎప్పుడన్నా? ఈ ముద్దాయిలు ఎవడైనా సరే 6 7 ముద్దాయిలు చెప్తున్నారు మీరు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వాళ్ళ తమ్ముడికి కాకుండా దాంట్లో 6 7 మంది ముద్దాయిలు అని చెప్తున్నారు కదా. వీళ్ళల్లో 7 ఎవడన్నా కానీ ఒక్కడన్నా ఏ రోజన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నాడా? ఏ ఒక్క రోజన్నా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వచ్చి అతనితో తిరిగారా? ఏ రోజన్నా కనీసం ఫ్యాన్ గుర్తుకన్నా ఓటేశారా ఆ ఊళ్ళో? మరి పిన్నెల్లి రామకృష్ణ వీడు చెప్తాడు, నా కొడకలారా వచ్చేది మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే. తెలుగుదేశం ఓడేంటి? తెలుగుదేశం ప్రభుత్వం రాగానే తళతళలాడేంటి కొత్త స్కార్పియో కొనుక్కొచ్చాడు. ఇందులో ముద్దాయి తోట వెంకటరామయ్య. ఆ తోట వెంకటరామయ్య కారు తెచ్చి మాచర్ల శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు జోలకంటి బ్రహ్మారెడ్డి, ఇంటి పేరు నాకు కరెక్ట్గా తెలీదు, ఆ బ్రహ్మారెడ్డి దగ్గరికి తీసుకొచ్చి, అన్నా మన ప్రభుత్వం వచ్చింది, కారు కొన్నాం రమ్మని చెప్పని కారు ఎక్కమంటే కారు ఎక్కి స్టీరింగ్లో బ్రహ్మారెడ్డి కూర్చుంటాడు, ఓనర్ సీట్లో తోట వెంకటరామయ్య కూర్చుంటాడు. ఇందులో ముద్దాయి. చూడండి ఎమ్మెల్యేకి ఎంత చనువు కాకపోతే, ఎంత మోజు కాకపోతే ఎమ్మెల్యే స్టీరింగ్లో కూర్చుని ఓనర్ సీట్లో తోట వెంకటరామయ్య కూర్చున్నాడు. ఎవడ ఏ పార్టీ కూడా చెప్పండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా. ఈ ఫోటోలు చూడండి. ఇప్పుడు ఇందులో ఈ ముద్దాయి తోట వెంకటరామయ్య జీపు ఓనర్, స్కార్పియో ఓనర్తో పాటు పక్కన ఉన్న ఆయన మొన్న క్యాబినెట్లో ఉద్యోగం ఇచ్చామని చెప్పారు కదా, కార్యకర్త చచ్చిపోతే కొడుకు ఉద్యోగం ఇచ్చామని. చూడండి వీళ్ళందరూ కలిసి, వీళ్ళందరూ ఒకటే ముఠ. వీళ్ళేమో మా కార్యకర్త చచ్చిపోయాడు మేము ఉద్యోగం ఇచ్చామని దెబ్బలు దరుచుకుంటారు, కాళ్ళకు ఎగరేస్తారు. ఆ ఉద్యోగం వచ్చినాడేమో వీళ్ళందరూ కలిసి ఒకే ముఠా. వీళ్ళు వైసీపీ అంటున్నారు. ఇది ఎక్కడ పచ్చి పాపం? అంటే కేసులు కడతా కూడా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా
అరే నవ్వుతారే, నోటితో కాదే ఇంక దేంతోనో నవ్వుతారే అనేటువంటి సిగ్గు కూడా లేకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముద్దాయి. అక్కడితో ఆగలా. ఆ కారు వేసుకుని ఈ జోలకంటి బెమ్మారెడ్డి అదే స్టీరింగ్ తిప్పుకుంటా సరాసరి చంద్రబాబు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి వెళ్ళిపోయి చంద్రబాబుతో ఫోటో తీయించేస్తాడు. మా వాడు కారు కొనుక్కున్నాడు, పార్టీగా మీ దగ్గరికి వచ్చాం, చూడండి దొంగ చూపులు చూస్తున్నాడు చూడండి. వీళ్ళు తెలుగుదేశం కాదు వైసీపీ అంట. వీళ్ళు చెప్పారంటే వీళ్ళు, రే మా వచ్చేది మా 4 ఏళ్ల తర్వాత వచ్చేది మా ప్రభుత్వమేరా, నరికేస్తున్నావా, నరికేయమన్నాడు, నరికేసామని. వచ్చేది మా వైసీపీ ప్రభుత్వమేరా అని నరికినప్పుడు జీబు గుద్ది కింద పడ్డాక రాళ్లతో కొట్టి చంపి ఆ తర్వాత జీబులోంచి కత్తులు తీసి బెదిరిస్తా కత్తులు తీశారంట. చంపిందేమో రాళ్లతో అంట, జీబుతో గుద్దారు, కింద పడ్డ వాళ్ళని రాళ్లతో కొట్టి చంపారు, కత్తులు తీసి అరే వచ్చేది మా వైసీపీ ప్రభుత్వమేరా, మా రామకృష్ణారెడ్డి చెప్పాడు చంపేశాంరా, ఏమొచ్చినా మాకు చూసుకుంటాడరా రామకృష్ణారెడ్డి. ఇది పచ్చి పాపం కాదా అని అడుగుతున్నా. ఈ పాపాలు మీరు మూట కట్టుకోవట్లేదా? ఈ పాపాలు మూట కట్టుకోవట్లేదా అంటున్నా. ఇవాళ నేను మళ్ళీ ఒకసారి ఛాలెంజ్ చేస్తున్నా, ఈ ముద్దాయిల్లో ఎవడైనా ఎప్పుడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టాడా? ఎప్పుడన్నా? 2012లో పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇవాళ దాకా వీళ్ళందరూ పచ్చి టీడీపీ వాళ్ళు ఏంటి, మరీ ప్రత్యేకించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రత్యర్థి వర్గం ఏంటి? ఇక భగవంతుడు తెలియాలి ఇటువంటి పాపాలు చేసిన వాళ్ళు ఏమవుతారో, రేపు వీళ్ళ బతుకులన్నీ ఏం చేయబోతున్నారో దేవుడు. దాని మీద జేబీఆర్ అని చెప్పి తాటికే అంత అక్షరాలు ఆ స్కార్పియో మీద, జోలకంట బెమ్మారెడ్డి ఎవరు, ఈ హత్య మర్డర్ చేసిన జీప్ మీద జోలకంటి బెమ్మారెడ్డి అని తాటికే అంత అక్షరాలతో రాసుకుంటారు. రాసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తాడు, తోలుకుంటా ఎమ్మెల్యేనే తీసుకెళ్లి ముఖ్యమంత్రితో ఫోటో తీస్తాడు. భగవంతుడు చూస్తూ ఊరుకుంటాడా? ఇంత పచ్చి పాపాలు మీరు చేస్తే దేవుడు ఉండడా అంటున్నా. ఇంత దుర్మార్గాల మర్డర్ కేసుల్లో అసలు ఎవడన్నా నవ్వుతాడని కూడా లేకుండా టీడీపోళ్ళు కొట్టుకు చంపుకోవడం ఏంటి? వాళ్ళు చంపుకు చేస్తే వైసీపీ మాజీ ఎమ్మెల్యేని ముద్దాయి ఏంటి? చూశారు కదా ఎఫ్ఐఆర్లో ఆడేం మాట్లాడతాడు, అది చెప్పాడంట. ఈ అంతులేని పాపాలకి సంవత్సరమైనా కూడా తెర ముయ్యకుండా ఇంకా ఈ పాపాలని రెట్టింపు చేస్తూ శిశుపాలుడి పాపాలు చేసినట్టుగా లెక్కకు మిక్కిలిగా మీరు రెట్టింపు చేసుకుంటూ పోతున్నారు. ఖచ్చితంగా భగవంతుడు మీకు వడ్డీతో కాదు చక్రవడ్డీతో సహా ఈ పాపాలకి ఖచ్చితమైన ప్రాయశ్చిత్తం మాత్రం మీరు పొందబోతారని కూడా మీరు తప్పుడు పాఠాలు నేర్పుతున్నారు. ఇవాళ చెడు పాఠాలు నేర్పుతున్నారు వ్యవస్థకి. మీరు నేర్పేటువంటి ఈ తప్పుడు పాఠాలకి, మీరు నేర్పుతున్నటువంటి ఈ తప్పుడు పనులకి పర్యవసానం దారుణాతిదారంగా మీరు అనుభవించబోతారనేది కూడా మీకు హెచ్చరికతో తెలియజేస్తున్నాను.